సభలో మాట్లాడుతున్న భాష గురించి కూడా చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరి భాష మీకు ఇబ్బందిగా అనిపించింది, అభ్యంతరకరంగా అనిపించింది? ఎవరి భాష అయినా సరే ఇప్పుడు మీకు పడని వ్యక్తితో నేను స్నేహం చేస్తే నాకు మిత్రుడని చేయలేదు, మీకు శత్రువని నేను స్నేహం చేసినట్టు. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటు వేద్దాం అనుకున్నప్పుడు బీజేపీకి ఎందుకు వేయలేదు? బీజేపీ ఎందుకు ప్రత్యామ్నాయంగా కనపడలేదు? జనం నమ్మలేదు. నిజమే, బీజేపీని కూడా జనం నమ్మలేదు. అప్పుడు కాన్స్టిట్యున్సీలలో అంత పూర్తిగా గట్టిగా పట్టున్నటువంటి లీడర్లు గట్టి ఉన్నారు, వీళ్ళతోని మాకు పని అవుతుంది, రేపు పొద్దున దేనికైనా ఉంటారు అనే ఒక నమ్మకమైన లీడర్షిప్ కనపడలేదు. అక్కడ లోపం కావచ్చు, అది మా ప్రయత్న లోపం కావచ్చు, మేము అది ప్రజెంట్ చేయకపోవచ్చు, మా పార్టీ అక్కడ అంతా ప్రజల్లో ఆ నమ్మకాన్ని కూడబలుకోకపోవచ్చు, ఎన్నో కారణాలు. అభ్యర్థుల ఎంపికలో లోపాలు జరిగినాయి అంటారు. అభ్యర్థుల ఎంపికలో లోపాలు అనుకోనే కానీ అభ్యర్థుల్లోనే లోపం ఉంది అనుకోవచ్చు. అంటే ఆ లోపాలు ఎంపికని తప్పుపడితే పార్టీని తప్పుపట్టినట్టు. గెలవడం అనేది సమర్థల మీద ఆధారపడి ఉంటుంది. పార్టీ ఒక 25% అని ఇంతకుముందే చెప్పినాం. కార్యకర్తలు 25%, 25%, ప్రజల అభిమానం 25%. ఈ 4 గెలిస్తే గెలుపు సాధ్యమని చెప్పినాం. ఇందులో ఏ ఒక్కటి లోటున్నా, ప్రజలు నమ్మకపోయినా, కార్యకర్తలు బలంగా కోరుకోకపోయినా, వ్యక్తి మీద సదభిప్రాయం లేకపోయినా, పార్టీ ప్రమోషన్ సరిగా లేకపోయినా వ్యక్తులు ఓడిపోయే అవకాశం ఉంది. ఆల్టర్నేట్ కోసం 2 దొంగలు నిలబడితే ఎర్లియర్ దొంగ కన్నా బిఫోర్ ఎర్లియర్ దొంగనే నయము, ఆయననే నయం ఉన్నాడు, వాడు 10 తప్పులు చేసిండు, వీడు 12 చేసిండు అని 10 తప్పులు చేసినోని గెలిపిస్తారు జనం. 3 దొంగలు నిలబడితే ఇంకా అందులో మంచి దొంగను చూస్తారు. ఇక అంతకన్నా వేరే దారి లేదు. కానీ ఈ 3లో ఒకడు మంచోని నిలబడితే మంచోని గెలిపిస్తారు. జనం ఏం పిచ్చోళ్ళు కాదు, జనంకి అన్నీ అర్థమవుతున్నాయి. అంటే జనం దృష్టిలో బీజేపీ కంటే కాంగ్రెస్ తక్కువ తప్పులు చేసింది బెటర్ అనుకున్నారు. బీజేపీ తప్పులు చేసింది అనేది అక్కడ బలమైన వ్యక్తి మాకు అడ్డుగా నిలబడతారు, మా సమర్థుడు ఉన్నాడు, మాకు ఏదైనా ఇబ్బంది వస్తే మాకు అడ్డుగోడగా నిలబడతాడని నమ్మే పరిస్థితిలో మేము లేము. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు హరాస్మెంట్ కన్నా వీళ్ళ పోలీస్ హరాస్మెంట్ కేసులు, వీళ్ళ డామినేషన్, ఊర్లలో వీళ్ళ విచ్చలవిడితనము, వీళ్ళ పదజాలము, వీళ్ళ బాడీ లాంగ్వేజ్, అటిట్యూడ్, బిహేవియర్ ఇవన్నీ చూస్తే వీడికన్నా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు నయమన్నారు. అందుకే 57 మంది కొత్తలు గెలిచారు. ఇది మీరు గమనించాలి. అంటే ఇన్ని దొంగలలో కొత్తడే మంచోడు అనుకున్నారు అన్నట్టు. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.